వచ్చిందో ఆ అద్భుత దేవతను ఎలా పిలుస్తున్నాం ఒక్కసారి మనందరం కూడా గట్టిగా 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 morning everybody. Good morning. जनरल గా నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఐడియా ఉందా మీ అందరికీ? అందరికీ అసలు నెట్వర్క్ గురించి తెలుసుకోలేని అందరూ? సో జనరల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఫస్ట్ డైలాగ్ ఏముంటుంది? చైన్ సిస్టమ్ స్కీమ్ కదా. సో ఆ విధంగా ఏమైపోయిందంటే మార్కెట్లో దాని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు అవసరమైన ప్రోడక్ట్ దొరకదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు అవసరమైన ప్రోడక్ట్ దొరకదు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ బలవంతంగా మన మీద రుద్దబడుతుంది. గత చరిత్ర మొత్తం మీరు ఒక 30-35 ఇయర్స్ నెట్వర్క్ ఇండస్ట్రీ మనం చూసుకున్నట్లయితే, నెట్వర్క్ చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మన మీద రుద్దబడిందే తప్ప మన ఇష్టంతో జరిగిన బిజినెస్ అయితే జరగలేదు ఇప్పుడు దాకా. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది, రైట్? సో అది మార్చాలి, దాన్ని చేంజ్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుత వ్యాపార అవకాశము అనేది తెలియచేయాలి, దాన్ని ప్రూవ్ చేయాలనే కాన్సెప్ట్తోనే మనం ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఒకటి ఏంటంటే ఇప్పటివరకు నెట్వర్క్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా మ్యానుఫ్యాక్చర్ వచ్చి మార్కెట్లోకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఇప్పటివరకు ఇండియాలో ఎవ్వరు లేదు. వన్ అండ్ ఓన్లీ కంపెనీ, ఫస్ట్ కంపెనీ బ్లూజే మార్కెటింగ్. సో ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఒకటే కారణం ఏంటంటే గత 12-13 సంవత్సరాలుగా మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనకి ట్రెడిషనల్ మార్కెట్లో డీలర్ నెట్వర్క్ ఉంది, ప్రోడక్ట్స్ మనం ఆల్రెడీ మార్కెట్లో సప్లై చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే అల్యూమినియం మార్కెట్ పడిపోయి స్టెయిన్లెస్ స్టీల్ మార్కెట్ స్టార్ట్ అయిందో మన దగ్గర తయారు చేసిన స్టీల్ ప్రోడక్ట్ మనం మార్కెట్లో అమ్మడానికి ఉన్న సోర్స్ ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న క్రైసిస్లో ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళి నిలబడాలి అని అంటే చాలా కష్టమైన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మనం తయారు చేసిన వస్తువుని అమ్మాలని అంటే ఉన్న మార్కెట్ సోర్స్ ఏంటి అని ఆలోచిస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా మన ప్రోడక్ట్ని చాలా ఈజీగా మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ ప్లాట్ఫామ్లోకి రావడం జరిగింది. మన దగ్గర తయారైన ఐటమ్ని అమ్ముకోవడానికి ఇది వన్ ఆఫ్ ద సాధనం, క్యారియర్ లాగా మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎంచుకోవడం జరిగింది. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన దానికి మనం చేస్తున్న దానికి ఒకే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనం కంపెనీ స్టార్ట్ చేసిన రోజున ఫస్ట్ ఆలోచించింది ఒకటి, ఫస్ట్ ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏంటంటే పెట్టిన డబ్బుకి నాకు వస్తువు వస్తుందా లేదా, దాని వర్త్ వస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటివరకు నెట్వర్క్లో మీరు ఏదైనా చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దొరకదు. ఒకవేళ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దొరికితే 100 రూపాయల ప్రోడక్ట్ 500-600 రూపాయలు ఉంటుంది. సో కారణం ఏంటంటే కమిషన్స్ ఇవ్వాలి కదా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల రేటు ఎక్కువ చేసి ఆ రేటు ఎక్కువ రేటుని కస్టమర్కి అమ్మి ఆ కమిషన్ని కస్టమర్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో దానివల్ల కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. అయితే అది మారాలి అంటే ఏం చేయాలి? కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా వస్తువు ఉండాలి, అట్ ద సేమ్ టైం మార్కెట్ రేట్కి అవైలబిలిటీ ఉండాలి. సో ఈరోజు మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో సేమ్ మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందో అదే ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం. సో మనం ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతి కిచెన్లో నీడెడ్ ప్రోడక్ట్ ఇవాళ మన దగ్గర కాకపోయినా బయట అయినా కొని తీరాల్సిందే. ఎందుకు అని అంటే అల్యూమినియం వాడితే ఆరోగ్యం పాడైపోతుంది. అల్యూమినియం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అల్జీమర్స్ వస్తుంది, ఆస్ట్రోపోరోసిస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అవాయిడ్ చేసి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే 100కి 100% అల్యూమినియం తీసి బయట వేసేసేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. సో అల్యూమినియం తీసేస్తే అల్యూమినియంకి ఆప్షనల్ ఏముంది మన దగ్గర? ప్రజెంట్ మన ఇంట్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో కుకింగ్ చేయడానికి పనికిరాదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ లేయర్ పాత్రలు. సో
సింగిల్ లేయర్ పాత్రలతోటి స్టెయిన్లెస్ స్టీల్ సింగిల్ లేయర్ పాత్రలు మీరు కుకింగ్ చేస్తే మాడిపోతుంది అడుగు. సో అడుగున మాడిపోయిందంటే షీట్ ఎర్రగా అవుతుంది. షీట్ ఎర్రగా అయిందంటే దాంట్లో ఉన్న క్రోమియం కార్బైడ్ ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. సో అల్యూమినియం కంటే మోర్ డేంజరస్. సింగిల్ లేయర్ స్టీల్లో పొరపాటు కూడా ఉండదు. సో వేరే ఆప్షన్ ఏముంది అంటే ట్రైప్లేట్, స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లేట్. ఇవాళ మన దగ్గర కాకుండా మీరు మార్కెట్లో చూస్తే ప్రతి షాప్లో అవైలబిలిటీ ఉంది, ప్రతి బ్రాండ్లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ప్రతి కస్టమర్ కూడా ఇవాళ కిచెన్లో ఉన్న అల్యూమినియం తీసేసి అందరూ కూడా ప్రతి ఇంట్లో ట్రైప్లేట్ని రీప్లేస్ చేస్తున్నారు. ఆ రీప్లేస్ చేసేది ఏదో మా దగ్గర పర్చేస్ చేస్తే మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఏదైతే ప్రోడక్ట్ మనం ఇస్తున్నామో సేమ్ ప్రైస్, మీరు మార్కెట్లో కొన్న అదే ప్రైస్, మా దగ్గర కొన్న అదే ప్రైస్. మీకు నీడెడ్ ప్రోడక్ట్, మీకు అవసరమైన ప్రోడక్ట్, మీ ఆరోగ్యాన్ని బాగు చేసే ప్రోడక్ట్ మీరు బయట కొనకుండా మా దగ్గర కొంటే బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేయొచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది కమిషన్? ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. ఈరోజు మార్కెట్లో డీలర్లు అందరూ ఎర్న్ చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు డీలర్స్, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సో వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అదే కమిషన్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. సో బయట మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్ని మనం ఇక్కడ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 100% వర్త్ ప్రోడక్ట్ ఇస్తున్నాం. మీ ఇంట్లోకి ప్రజెంట్ ట్రెండీ ప్రోడక్ట్, మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీకు సప్లై చేస్తున్నాం. సో ఒక కొత్త ట్రెండ్లో మనం మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినాం. అదేవిధంగా ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే మీకు ప్రతినిత్యం మీ ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్, మీకు కావాల్సిన ఉప్పులు పప్పులు అన్నీ కూడాను, ఆయిల్ కానీ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ త్వరలో లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రాసరీస్ వస్తుంది, అండ్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వస్తాయి, అదేవిధంగా మిల్లెట్స్ వస్తాయి. సో 4 సెగ్మెంట్లో మన దగ్గర ప్రోడక్ట్స్ వస్తాయి. కిచెన్ అప్లయన్స్ వస్తాయి, అండ్ డ్రై ఫ్రూట్స్ వస్తాయి, అండ్ గ్రాసరీస్ వస్తాయి, అండ్ ఆల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వస్తాయి, మిల్లెట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్లో మీకు అందజేస్తాం. అది కూడా మార్కెట్ రేట్కే సప్లై చేస్తాం. నెట్వర్క్ చరిత్రలో మీరు ఇప్పటి వరకు చూడొచ్చు, మార్కెట్ రేట్కి ఇచ్చిన కంపెనీ ఇండియన్ నెట్వర్క్ హిస్టరీలో ఇప్పుడు దాకా ఏది లేదు. ఏ కంపెనీలోనైనా మీరు చూడండి 100 రూపాయల ప్రోడక్ట్ 5 రూపాయలు కంపెనీ. సో మన కంపెనీలో వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా కూడా 100% క్వాలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ప్రైస్ ఉంటుంది. మార్కెట్ రేట్కి ఇచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. జనరల్ మార్కెట్లో ఒక షాప్ అతను ఒక ఐటమ్ అమ్ముతున్నాడు అంటే లాభం అయితే వస్తుంది కదా. సో అతని పైన ఉన్న వ్యక్తికి లాభం వస్తుంది, అతని పైన ఉన్న వ్యక్తికి లాభం వస్తుంది, అట్ ద సేమ్ టైం కంపెనీకి కూడా లాభం వస్తుంది. ఈ మార్జిన్ ఏదైతే ఉందో అదే మార్జిన్ ఇక్కడ కస్టమర్కి డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనే ఒక బలమైన సంకల్పంతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ కంటే రేట్ ఎక్కువ ఉండొద్దు, అవసరం లేని ప్రోడక్ట్ని బలవంతంగా కస్టమర్ మీద రుద్దొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ అదే జరుగుతుంది. వాటిని మార్చాలి, ఒక డిఫరెంట్ వేలో మనం ప్రజెంట్ చేయాలి. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక చిన్న అపోహలు కూడా ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏముంటుందంటే, ఎక్కడో లాస్ట్ వ్యక్తి, బిజినెస్ చేయలేని వ్యక్తి నష్టపోతున్నాడు అనే ఒక నెగిటివ్ థాట్ ఉంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి బిజినెస్ చేయలేని వ్యక్తి కూడా నష్టపోయే ప్రసక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు కావాల్సిన వస్తువుని మార్కెట్ రేట్కి మీరు కొనుక్కుంటున్నారు, మీకు నచ్చిన వస్తువుని. సో నో లాస్ కస్టమర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ హ్యాపీ. కస్టమర్ హ్యాపీగా ఉంటేనే ఏ డీలర్కైనా, ఏ కస్టమర్కైనా, ఏ లీడర్కైనా ఇన్కమ్ వచ్చింది, ఏ కంపెనీకైనా ఇన్కమ్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఆలోచించిన పాయింట్ ఏంటంటే కస్టమరే మేజర్ ఇంపార్టెంట్. జనరల్గా మనం షాపులలో అంతా చెప్తుంటారు కదా, కస్టమరే దేవుడు అని. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. కస్టమర్ మెయిన్ ఇంపార్టెంట్. కస్టమర్ 100% సాటిస్ఫై అయితే ఈ బిజినెస్ని మనం చేయాల్సిన అవసరం లేదు, కస్టమర్ చేస్తాం. 100% అద్భుతంగా తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసిందంటే ఇప్పటివరకు లేదు. సో మన దగ్గర తయారైన ప్రోడక్ట్ మనం సప్లై చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాం కాబట్టి మనము బలంగా వినిపించవచ్చు. ఈ దేశంలో ఉన్న ఏ లీగాలిటీస్ అయినా, ఏ డిపార్ట్మెంట్కైనా మనం బలంగా వినిపించవచ్చు. నిజంగా చెప్పాలి అని అంటే మనం వినిపించలేకపోతే, మనం బలంగా వాదించలేకపోతే ఇంకా ఈ దేశంలో ఏ నెట్వర్క్ కంపెనీ కూడా వాదించలేదు, ఏ నెట్వర్క్ కంపెనీ కూడా డిపార్ట్మెంట్కి ఎదురు నిలబడలేదు. మనం 100% నిలబడగలుగుతాం, 100% నిలబడే అవకాశం మనకు ఉంది. కారణం ఒకటే ఏంటంటే, నేను ఏ కంపెనీతో తయారు చేసుకుని, ఎవరో తయారు చేసిన ప్రోడక్ట్ తీసుకొచ్చి మనం సప్లై చేస్తలేదు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ సప్లై చేయడానికి ఇది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కింద ఇది మనం ఎంచుకోవడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే బలంగా నిలబడడానికి అవకాశం ఉంది. లైఫ్లో
లైఫ్లో తిరుగులేని ఒక అద్భుతమైన ఒక వ్యాపార వ్యవస్థలుగా నేను తీర్చిదిద్దుతున్నాను. అదేవిధంగా లీడర్స్ అందరికీ కూడా లైఫ్ టైం ఎఫెక్ట్ లాగా మీకు మీ తర్వాత జనరేషన్ కూడా ఇన్కమ్ వచ్చే విధంగా నేను ఒక అద్భుత ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దుతున్నాం. సో స్టెప్ బై స్టెప్ ఒక్కోటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో మన దగ్గర ఇన్ని ప్రొడక్ట్లు లేవు, ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇంకొక 1 month లోపల డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ప్లాన్ తోటి మనం మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఆల్రెడీ మనం 1.5 year నుంచి జర్నీ చేస్తున్నాం. ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలు కమిషన్ డిస్ట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది, కొన్ని లక్షల రూపాయలు టీడీఎస్ పే చేయడం జరిగింది, అదేవిధంగా కొన్ని లక్షల రూపాయలు జిఎస్టీ కూడా మనం పే చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మార్ట్స్ కానీ తర్వాత ఇవి కోల్డ్ ప్రెస్ ఆయిల్తో సహా ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబిలిటీ ఉండే విధంగా, అంటే మీ కిచెన్లో కావాల్సిన ఎక్విప్మెంట్సే కాదు, దాంట్లో వండుకోవడానికి కావాల్సిన ప్రతి ఐటెం మన దగ్గర దొరికే విధంగా ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మార్ట్స్ లాగా డిమార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్ట్స్ లాగా ప్లాన్ చేస్తున్నాం. మీకు కావాల్సిన ప్రతి ఐటెం, మీకు ఇంట్లోకి ఏది కావాలో మీకు నచ్చిన బ్రాండ్, మీకు అవసరమైన బ్రాండ్ మీరు పర్చేజ్ చేసుకుంటే మన దగ్గర ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్, ఎనీ క్లారిఫికేషన్, ఇప్పటి వరకు మీరు ఇంటారు కదా మేడం వాళ్ళు చెప్పిన ప్లాన్ చెప్పారా? సో అందరికీ తెలుసా మేడం? ప్లాన్ అంతా తెలుసా? అంటే బిజినెస్ చేస్తే ఏమొస్తుంది, బిజినెస్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది. సో అంటే చాలా టైం అయినట్టు ఉంది, లంచ్ అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటైర్ టీమ్ మొత్తం సహజారెడ్డి మేడం టీమ్ అని సూపర్. అంటే యాక్చువల్గా ఒక లీడర్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక లీడర్ సొంతంగా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. దిస్ ఇస్ ఫస్ట్ ప్రోగ్రామ్. సాహసాన్ని మెచ్చుకోవచ్చు 100%. సాహసించి నేను గ్యాదర్ చేస్తాను. డెఫినెట్లీ నా టీముని నేను నిలబెట్టుకోవడానికి నా ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తానని చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నా, అంటే అక్కడ వరంగల్లో ఉంటారు కదా, ఇక్కడ హైదరాబాద్ గ్యాదరింగ్ అంటే సాధ్యపడుతుందా, లేకపోతే వరంగల్లోనే చేస్తే బాగుంటుందని చాలా డౌట్ ఉండే. బట్ ఇంతమందిని గ్యాదర్ చేసి ఈరోజు నాటి మీదకి తీసుకురావడం సో 100% మేడం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో దాంట్లో ఒక 10% మనం తీసుకోగలిగితే మనం కూడా ఒక మంచి ఒక లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే మించి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుత వ్యాపారం. కానీ వ్యాపార కోణంలోనే చూడండి, దాంట్లో మనం ఎంత ఎర్నింగ్ చేయగలుగుతాము, ఏం చేస్తే వస్తుంది. జనరల్గా మీరు బయట మార్కెట్లో నెలకు ఒక 10,000 రూపాయల నుంచి ఒక 20,000 రూపాయలు ఇన్కమ్ అచీవ్ చేయాలంటే మినిమం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నెలకు కొన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ అచీవ్ చేసుకోవడం. దీన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. లైఫ్లో ఒక మంచి సక్సెస్ ప్లాట్ఫామ్ అందించగలుగుతాము. దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే అందరం కలిసి టాప్ పొజిషన్లో, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ని ఇలా కూడా చేయొచ్చా అని దేశానికి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో 100% ది బెస్ట్ క్వాలిటీ అయితేనే లాంచ్ చేస్తాము. బ్లూజే అంటే క్వాలిటీ అంటే బ్లూజే, ఇదైతే 100% ప్రూవ్ చేస్తే డౌట్ లేదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.